మాది ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం. నేను 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ కూడా నెగ్గాను. గత ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా తేడా ఉన్నదండి. ఈ పనికిమాల వాగ్దానాలు పెట్టి నెత్తి మీద చేయి వేసి ముద్దుకొని ప్రజల ముందుకెళ్ళి సీఎం అవ్వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నవి, గద్దె దించే రోజులు ఉన్నాయండి. బుద్ధి ఎలా చెప్తారంటే ఓట్లతోనే చెప్తారండి, మహిళలు చెప్తారు. మరి ఈ రోజున తప్పుడు వాగ్దానాలు చేసి సీఎం అవ్వాడు. ఈ రోజున ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం తెలియకుండా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కూతలు కూస్తున్నారు. ఈ రోజు అని వ్యక్తి ఉన్నదండి. రోజు ఏ పక్క తిరిగిందండి? ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి పంపిస్తే మేము ఏజంతా తిప్పాము. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆవిడ పెద్ద పెద్ద కూతలు కూస్తుంది. అలాగే కొడాల నాని గారు ఉన్నారు. ఏ పక్క నుంచి వచ్చారండి కొడాల నాని గారు? చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద ఉండేవాడు కొడాల నాని గారు. ఈ రోజున ఇక్కడికి వచ్చి మినిస్టర్ అవి మంత్రి ఇచ్చేస్తే పలుకుతున్నాం. ఈ గద్దె దించే రోజులు తక్కువ ఉన్నవి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే రోజులు దగ్గరలో ఉన్నవి. ఏంటంటే అమ్మ ఒడి, బాబి ఒడి ఎవరు సొమ్మేస్తున్నాడండి? అమ్మ ఒడి, బాబి ఒడి మాయ మాటలు చెప్పి పేదవాళ్ళు నోర్లు కొట్టి ఆ రేట్లు పెంచేసి అక్కరంగా అడ్డదారుగా వచ్చి మరి వీడు మళ్ళీ రావాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె దించే రోజులు దగ్గరే ఉన్నాయి. సీఎం అవ్వే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతోని, మంచి ప్రజల ఆధ్వర్యంతో, ప్రజలు చేసిన పనులతోని ఆయన సీఎం అవుతారు. వాడి సొల్లు మాటలు ఎవరు నమ్మరండి. ఆ సొల్లు మాటల రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబు ఏదో హెలికాప్టర్లో కూలిపోయారని సానుభూతిగా ఓట్లేయడం జరిగింది. సొంత తల్లికే వెన్నుపోటు పొడిచాడు. బాబాయికి చంపేసే మోసం చేసి తప్పుడు కూతలు కూసి తప్పుడు ఇదికే. ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయండి? తల్లి చెల్లెలికే రానిచ్చలేదు. ఈ రోజున చెల్లి అక్కడికి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది వీళ్ళ సీఎం తెలంగాణలో. ఈ రోజున ఇక్కడ ఆంధ్రాకి ఆవిడకి ఇన్ఛార్జిగా వేస్తున్నారు. నీ పనులే తిరంగ లేవు. నీవు కుటుంబాన్ని చూసుకోలేనప్పుడు నీవు ప్రజలకు ఏం చేస్తావు? నీవు ప్రజలకు నువ్వేం చేస్తావని నేను సభముఖం చెప్పడం జరుగుతుందండి. కానీ ఎస్సీలకి, ఎస్టీలకి మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాడండి. మరి ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం చేస్తున్నాడు. కాకినాడలో అనంతబాబు ఒక దళితుడికి చంపేస్తే ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు గారికి జైలు పంపించారు. నెల 5 రోజులు జైల్లో ఉన్నారు. నీవు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఒక్కళ్ళు పలకరిచ్చారా? నీకు లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా మద్దతు పలికారండి. మేము కూడా నెల 5 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి పోరాడం. నీ గురించి నీ కార్యకర్తలే రారు. నీకు ఓట్లు వేసి రోజులు కూడా లేదు. నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుస్తారు. అచ్చెన్నాయుడు గారిని కలవడానికి వచ్చాము. నేను ఏటపాక మండలం పండువరిగూడెం గ్రామం గొమ్మకొత్తగూడెం పంచాయతీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. మా ఏటపాక మండలంలో కూడా ఇంతవరకు కనీసం ఒక రోడ్డు వేసిన పాపం లేదు. ఎంపీటీసీ నిధులు లేవు. కనీసం ఒక బోరింగ్ వేద్దామన్నా ఆ డబ్బులు లేవు, నిధులు లేవు అని చెప్పుకొస్తున్నారు. అదే ఈరోజు మా పార్టీకి విరమించుకున్నాం. ఎందుకంటే గతంలో మేము వేసిన బోర్లు ఉన్నాయి, మంచినీళ్ళు మాకు గోదావరి వచ్చిన కరెంట్ లేకపోయినా చేతు పంపులతో మంచినీళ్ళు అందించిన ఉంది. అది కాకుండా మేము గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీలోని తైవాన్ పంపులు, అవి కాక కొన్ని పరికరాలు చాలా వరకు ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో మొన్న వచ్చిన వర్షానికి చేళ్ళు మొత్తం పాడైపోయి, పత్తి చేలు నిండి మొత్తం తడిసిపోయి ముద్దయిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదన్నంటే మిర్చి తోటలు అంటున్నారు. అంటే మిగతాది పంటలు కావా? మరి మా రైతులు ఏమైపోవాలి? ఇవాళ గిరిజనులు పని చేస్తే కానీ బతుకు లేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్డు వేయండి అని అడిగితే, మా ఎమ్మెల్యే గారిని మొన్న అడిగితే, మీకు రోడ్లు అడగకూడదు, మీరు అకౌంట్లో డబ్బులు పెడుతున్నాం మేము, ఆ డబ్బులు తీసుకోండి వాడుకోండి అంటున్నారు. వాళ్ళు ఇచ్చే 5,000కి 10,000కి ఎలా బతుకుతారు అనుకుంటున్నారు? ఇవాళ కరెక్ట్ అయిన రోడ్డు లేదు. రోడ్డు నుంచి పడిపోయి కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. డ్రైనేజ్ లేదు, మురికి నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. ఇంతవరకు కొత్త ఇల్లు లేవు, ఇల్లు కట్టిన వాళ్ళకి బిల్లులు లేవు, అడగడానికి మండల పరిస్థితుల్లో నిధులు లేవు. కనీసం ఎవరికి అత్యవసరం చేపిద్దామన్నా కూడా ఒక హ్యాండ్ బోర్ వేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. అదే మా పార్టీ ఆఫీస్కి వచ్చి వినవించుకుంటూ తెలియపరిచి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. 2024లో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా సీఎంగా కూర్చోబెడతాం నారా చంద్రబాబు నాయుడు గారిని. అదే మేము ఈ
ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలు ఏం గుర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరూ ప్రశాంతంగా లేరు, అది అందరికీ తెలిసిందే. మనందరం చూస్తున్నాం కూడా. ఈ రోజున మనం మళ్ళీ భద్రత కావాలి. యాక్చువల్లీ జగన్ గారి పరిపాలనలో ఒక 10 సంవత్సరాలు మన యొక్క రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఏ విషయంలో డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్యలు ఎక్కువైపోయాయి. తర్వాత పేదవాడికి ఏదో అకౌంట్కి డబ్బులు వేసేస్తున్నాను అంటున్నారు, ఇలా ఇస్తున్నారు, వేరే విధంగా తీసుకుంటున్నారు. కరెంట్ బిల్లులు ఎక్కువైపోయాయి, గ్యాస్ బిల్లులు ఎక్కువైపోయాయి. గ్యాస్ కూడా మేము సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితుల్లో మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అండి మన జనరేషన్. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఏంటంటే లేడీస్ ఎక్కువగా మళ్ళీ ఈయన వస్తే సొసైటీలో ఒక భద్రత, గౌరవం కలుగుతుంది. ఒక ఎస్సీ బీసీ మహిళలందరికీ కూడా ఒక సముచిత స్థానం దొరుకుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ బాబు గారే రావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. జరగబోయేది కూడా అదే. మద్యంకు సంబంధించి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఎంతో మంది స్త్రీలు కష్టపడుతున్నారు. భర్తలు బయటకు వెళ్ళి తాగేసి రావడం వల్ల స్త్రీలు కష్టపడడంతో పాటు ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. దాంతోపాటు ఆయన గారు గవర్నమెంట్ నుంచి ఏదో మద్యం బయటకు తెచ్చారు కదండి, దానివల్ల ఎంతో మంది ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, పాడైపోతున్నారు, చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు. ఈ రోజున కరోనా విషయం తీసుకోండి, ఎంతమందికి న్యాయం జరిగిందండి. ఇంకొక విషయం, తర్వాత వైజాగ్లో ఎవరికీ లేవండి. సుధాకర్ గారు ఎస్సీ అయినా మరి ఆయన చనిపోయాడంటే ఖచ్చితంగా ఈ జగన్ గారి పార్టీ బాధ్యత వహించాలి. అలాంటి సిచ్యుయేషన్స్లో అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తిని, ప్రజలకు సేవ చేసే వ్యక్తిని జగన్ గారి పాలనలో వదిలిపెట్టలేదు, ఆయన్ని చంపేసేంత వరకు వదిలిపెట్టలేదు. అలాంటి మనుషులకే భద్రత లేనప్పుడు సామాన్యులైన స్త్రీలకి ఏమాత్రం భద్రత ఉంటుందంటారు? ఖచ్చితంగా అది ఒకటి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే మద్యపానం, అది భయంకరం. వాళ్ళ ప్రవేశపెట్టిన దానివల్ల ఏమాత్రం గవర్నమెంట్కి ఫండ్ ఏ విధంగా వెళ్ళిందో మనకు తెలియదు, కానీ ప్రజలైతే ఆరోగ్యం క్షీణించిపోయింది. వాళ్ళు చాలా మంది కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. ఇంకొకటి, వైజాగ్లో తుఫాన్ వచ్చినప్పుడు బాబు గారు ఆయన ఇంట్లోనే తుఫాన్ వచ్చినట్టుగా ముందుగానే వెళ్ళిపోయి అక్కడ ప్రజలందరినీ భద్రపరచడం మనం చూస్తున్నాం. కానీ కరోనా టైంలో సీఎం గారు జగన్ గారు ఉండేటప్పుడు ఆయన ఏం చేశారు? అదే మన బాబు గారు ఉండుంటే ఆయన ఇంట్లోనే ఆయన ప్రజలకే ఆపద వచ్చినట్టు, విపత్తు వచ్చినట్టు ఆయనే ముందుండేవాళ్ళు. ఈయన గారు చచ్చిపోతామని ఎక్కడ దాక్కున్నారు ఏమండి? అన్ని ప్రాణాలు పోయేవి కాదు. అక్రమంగా మందిని శవాలను తీసుకెళ్లి ఒకే చోట పూడ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకండి? మంచి పరిపాలన లేకపోవడం వల్ల. ఈవేళ మన బాబు గారే ఉండుంటే ఆ రోజు నిజంగా చాలా న్యాయం జరిగేది. ఆ కరోనాని మనం సమర్థవంతంగా జయించేవాళ్ళం. దానివల్ల ఎంతమంది నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎగ్జాంపుల్ నా కుటుంబమే. ఆ రోజున మాకు సరైన సహాయం అందకుండా నా భర్తను కోల్పోయాను. ఇంకా చాలామంది రోడ్డు మీద పడ్డారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి అన్యాయాలు మళ్ళీ భూమి మీద ఎన్నో విపత్తులు రాక మానవు. అలాంటప్పుడు సరైనటువంటి పాలన ఉండుంటే మాలాంటి వాళ్ళకి న్యాయం జరిగి ఉండేది కదండి. అందుకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబు గారి పాలనలోకి రావాలని. మళ్ళీ రాబోయేది కూడా అదే. జగన్ గారికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడబోతుంది. అందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. అంటే మీ బిడ్డని ఆశీర్వదించండి అని వేదికల మీద చెప్తున్నాడు కదా, మరి ఏమి జనాలు ఆ మాటలకి మభ్యపడతారేమో అనిపిస్తుంది కదా. ఎవరు మభ్య పడతారండి? వేదికల మీద మీ బిడ్డని గతంలో కూడా ఆయన బిడ్డగా ప్రజలు స్వీకరిస్తారా? అవునండి, గతంలో కూడా పాదయాత్ర అని చెప్పి మొదలు పెట్టారు. అందరినీ నా బిడ్డ అని నెత్తి మీద చేశారు. చక్కగా ముసలోళ్ళు ముద్దు పెట్టుకున్నారు. అదే విధంగా మరి అంత ప్రత్యేకత వాళ్ళకి ఎక్కడ దొరికింది? అంత ఆదరణ ఎక్కడ దొరికింది? తర్వాత పెన్షన్లు పెంచేస్తున్నాను అంటున్నారు. ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందట్లేదు తెలియట్లేదు. సగం మందికి వాళ్ళు అర్హులు కాదని తీసేస్తున్నారు, లేదంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులని కొన్ని తీసేస్తున్నారు. ఇవి జరగనివి, అందరికీ తెలిసినవే. మళ్ళీ ఏంటంటే ఒకరికొకరు చెప్పుకోకపోవడం వల్ల, ఇలాంటి వేదికలు దొరకపోవడం వల్ల బయటపడట్లేదు. కానీ నాలాంటి సామాన్యులకి చేతిలో ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో బుద్ధి చెప్పబోతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాబు గారు గద్దెనెక్కబోతున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. జగన్ ప్రభుత్వంలో మైనార్టీకి మోసం జరుగుతుంది. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు, కానీ మొత్తం మైనార్టీకి మోసం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 లక్షలు బాబు గారు లోన్ ఇచ్చారు. సబ్సిడీ 1,00,000, మైనార్టీకి 1,00,000 ఇచ్చారు. 50,000 సబ్సిడీ. ఇప్పుడు మాకు సబ్సిడీ లేదు, లోన్లు లేవు. పేరుకే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అంతే, పేరుకే. ఆయనకి ఆఫీస్ లేదు, కారు లేదు. ఏమయ్యా మైనార్టీ లోన్లు ఉన్నాయి కదా, లక్ష రూపాయలు మా బడ్జెట్లో ఇవ్వమంటే బాబు పేరుకే ఏం లేదు. లోన్లు లేవు, తొక్క లేదు, తోలు లేదు. మాకు అసలు దిక్కే లేదు. ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే ఒక ప్రోటోకాల్ అంతే తప్ప ఏం లేదు.
ఏంటి మన విదేశీ విద్య కూడా పోయింది. ఇంకా బీటెక్ రవి గారు వచ్చారు, మాట్లాడుకోండి. 2024 ఏం జరగబోతుంది? ఎట్లా మళ్ళీ టీడీపీ మేము ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి 2024లోకి టీడీపీ అధికారంలో రావడం ఖాయం తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి 175 మాకే వస్తాయి అంటున్నారు కదా. ఆ ప్రేలాపనలు ఎన్నైనా పేలుతారు. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏంటి అభివృద్ధి? ఏది అభివృద్ధి ఉంటేనే ప్రజలు కోరుకునేది. చెప్పండి, మీరు ఎంప్లాయీస్గా మీరు ఆలోచించండి. అంటే డబ్బులు ఇస్తున్నాం ఇంటింటికి పెన్షన్ రూపంలో, అవి మమ్మల్ని గెలిపేస్తాయి. మేము ఇవ్వలేదా? మేము చేసిందే కదా. 2000 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 1000 2,000 చేశారు. 2,000ని 500 2,000 చేశారు. 2,000ని ఆ 2,000ని వీళ్ళు చేశారు. 500 1000 చేశారా? 1000 2,000 చేశారు. అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఏం సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి అంటారు జగన్ మీద వ్యతిరేకత కలిగించి? రాష్ట్రంలో ఏ సమస్యలు ఏంటండి? అసలు అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి చెప్పండి. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. రోడ్లు ఉన్నాయా చెప్పండి? అభివృద్ధి ఏదండి? మేలు అభివృద్ధి ఎక్కడ ఉంది చెప్పండి? నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయా? గ్యాస్ రేటు పెరిగిపోయిందా? గ్యాస్ ఎంత రేటు పెరిగిపోయిందండి? కరెంట్ ఛార్జీలు పెంచేశారా? ఏది తక్కువ ఉంది చెప్పండి? ఒక చేత్తో బటన్ నొక్కుతున్నాను అంటున్నారు, ఇంకో చేత్తో ఎంత వెళ్ళిపోతుంది? అసలు ఎవరు లెక్కేస్తున్నారు మీరు చెప్పండి? అది లెక్కేయండి ఒకసారి. 1 మంత్ లెక్కేసి మీరు ఫ్రెష్గా 1 మంత్ ఇన్కమ్ ఖర్చు టాలీ చేయండి. ఏది ఎంత ఉందో మీరు చూడండి, మీకే తెలిసిపోద్ది. రాకవిడించండి. ఏంటి మీరు ప్రస్తుతం ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి మీ పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అని వచ్చామండి. మేము చూడాలని వచ్చామండి. అంతే, బాగుంటుందండి. జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నది కాబట్టి తెలుగుదేశమే గెలుస్తుందండి రానున్న రోజుల్లో. ఓట కారణం అంటే వాళ్ళు ఏయో కలబుల్లి మాటలు చెప్తారండి. అలాగే వచ్చారు, కలబుల్లి మాటలు చెప్పి ఏదో వచ్చారండి. మేము ఇచ్చేస్తాం ఇంటింటికి డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ఎన్నో అన్నారో అవి హామీలు ఇచ్చారు. ఓ చేత్తో ఇస్తున్నారో ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారండి. అవి ప్రజలకు తెలియట్లే. కానీ 2024లో తెలుగుదేశమే గెలుస్తుందండి. లేదు చేయలేదండి. మాట తప్ప మడం చెప్పమన్నారో చేయలేదండి.